లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడలో ఉన్నటువంటి మణికొండ ఏరియాలో గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ఆశ్వీజ మాసం అంటే రాబోయేటువంటి ఈ నెల ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెల మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసినట్టయితే అక్టోబర్ నెలకు ఈ రాశి ఫలితాలు గోచార రీత్యా ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనము ఈ గోచారం అర్థం చేసుకోవాలి అని అంటే కొంత గ్రహాల గురించి ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తాయనేటువంటి విషయం కూడా మనకు కొంత అవగాహన ఉండాలి. ముందు ఆ విషయం చెప్తాను. ఇప్పుడు ఒక గ్రహము స్వక్షేత్రంలో ఉంటే ఉచ్చ రాశిలో ఉంటే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే స్వక్షేత్రం కావాలి, ఉచ్చ రాశి కావాలి, అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అలా కాకుండా మూల త్రికోణంలో ఉంటే 3/4 వంతు ఫలితాన్ని ఇస్తుంది. స్వక్షేత్రములో ఉంటే అంటే ఒక గ్రహము స్వక్షేత్రం ఉదాహరణకు సింహంలో రవి ఉంటే అర్ధభాగం 50% మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు. అలా కాకుండా అధిమిత్ర క్షేత్రం అంటే నేను గతంలో కూడా మీకు అనేక వీడియోల్లో చెప్పాను. ఒక రాశి ఆయనకు నైసర్గికంగా మిత్రక్షేత్రము, అలాగే తాత్కాలికంగా కూడా మిత్రక్షేత్రం అయితే దాన్ని అధిమిత్ర క్షేత్రము అంటారు. ఆ విధంగా ఏదైనా ఒక గ్రహం అధిమిత్ర క్షేత్రంలో ఉంటే 3/8 వంతు ఫలితాన్ని, మిత్రక్షేత్రంలో ఉంటే 1/4 వంతు, సమక్షేత్రంలో ఉంటే 1/8 వంతు, శత్రుక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఫలితాన్ని ఇస్తుంది, కానీ 1/16 వంతు మాత్రమే ఇస్తుంది. అలా కాకుండా అధిశత్రు క్షేత్రములో ఉంటే అంటే నైసర్గికంగా శత్రుగ్రహము, తాత్కాలికంగా కూడా శత్రుగ్రహం అయితే దాన్ని అధిశత్రు క్షేత్రం అంటారు. అలాంటప్పుడు 1/32 వంతు మాత్రమే చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అదే నీచ క్షేత్రంలో ఉంటే ఒక గ్రహము అసలు ఎటువంటి ఫలితాన్ని, శుభ ఫలితాన్ని ఇవ్వదు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక పాపగ్రహమైనా సరే, శుభగ్రహమైనా సరే, నీచ క్షేత్రంలో అయినా, పాపక్షేత్రంలో అయినా లేదా శత్రుక్షేత్రంలో అయినా ఉన్నట్టయితే ఆ భావాన్ని, ఉదాహరణకు ఇప్పుడు ధనస్థానము 2వ ఇంట వృషభ రాశి అనుకుందాము, అక్కడ అది శత్రుక్షేత్రం రవికి, అక్కడ రవి ఉంటే గనక ఆ భావాన్ని చెడగొడతాడు, ఆ భావాన్ని ఫలితం ఇవ్వడు, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా. అంటే నీచక్షేత్రంలో, పాపక్షేత్రంలో లేదా శత్రుక్షేత్రంలో ఉంటే. అలాగే ఒక గ్రహము సమక్షేత్రంలోనో, కేంద్రంలోనో, కోణంలోనో ఉంటే ఎక్కడ ఉన్నారో ఆ ఫలితాన్ని ఇస్తారు వాడు. అలా కాకుండా మిత్రక్షేత్రంలో, స్వక్షేత్రంలో, ఉచ్చ స్థితిలో, మూల త్రికోణంలో ఉంటే కనుక అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అంటే మనం ఒక గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మనం ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యము కలిగి ఉండవచ్చు, లేదా కేంద్ర స్థితిని కూడా కలిగి ఉండవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యాన్ని అంటే 1వ స్థానంలో కానీ, 4లో కానీ, 7లో కానీ, 10లో కానీ ఉంటే అక్కడ తప్పకుండా పాపగ్రహం ఉన్నా కూడా కేంద్ర ఆధిపత్యం వల్ల శుభ ఫలితాన్ని ఇస్తారు. అలా కాకుండా అది ఆధిపత్యం కాకుండా కేవలం కేంద్రంలో పాపగ్రహం ఉంటే అది ఆ భావాన్ని పాడు చేసి పాప ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే కేంద్రము స్వక్షేత్రమా లేక కేంద్రంలో ఉన్నారా, మొదటిది ప్రశ్న. రెండవది అది పాపగ్రహము. ఈ పాపగ్రహము కేంద్రములో ఉంటే అశుభ ఫలితాన్ని ఇస్తుంది, అలా కాకుండా కేంద్ర ఆధిపత్యం ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక అలాగే కోణానికి సంబంధించిన వరకు 5, 9, 11 స్థానాలు కోణాలని అంటాం కదా. ఈ కోణాల్లో ఉన్నప్పుడు కూడా శుభగ్రహాలు
లేదా ఆధిపత్యం ఉంటే 2 ఫలితాలు ఇస్తారు. అంటే కోణంలో శుభగ్రహం ఉండి ఆధిపత్యం కూడా ఉంటే 2 ఫలితాలను కూడా ఇస్తారు. అలా కాకుండా పాపగ్రహము ఉంటే ఆధిపత్యం ఉంటే కేవలము తను ఉన్న స్థానం ఫలితం మాత్రమే ఇస్తాడు తప్ప తన స్వస్థాన ఫలితాన్ని ఇవ్వలేడు. ఈ విధంగా పాపగ్రహం అంటే కేంద్ర స్థితిలో శుభగ్రహం ఉన్నప్పుడు 2 ఫలితాలు, తన యొక్క అసలు స్థితి ఏమిటి దానివల్ల వచ్చే ఫలితము తను ఉన్న స్థానం యొక్క ఫలితాన్ని ఇస్తాడు. పాపగ్రహము కోణ స్థితిలో ఉంటే కేవలము కోణస్థితిలో ఉన్నటువంటి ఆ భావ ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు పాపగ్రహం. ఇది కొంత ముఖ్యమైనటువంటి అంశం. మనకు ఒక గ్రహము ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది. తర్వాత గోచారం అన్నప్పుడు మనకు ఇంకొక విషయం కూడా ఏంటంటే గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. అవి అలా ఒక చోట స్థిరంగా ఉండవు. జాతకరీత్యా మనం పరిశీలించుకున్నప్పుడు అవి జాతకం మనం పుట్టినప్పుడు తయారు చేసినటువంటి రాశి చక్రంలో అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నట్టుగా మనం భావాలు ఫలితాలు చూసుకుంటాం. గోచారం అన్నప్పుడు పంచాంగం తీసుకొని పంచాంగ రీత్యా గ్రహము ఏ రాశి నుంచి ఏ రాశికి వెళ్ళింది, అక్కడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకుంటాం. అంటే గ్రహ సంచారం, గ్రహం యొక్క కదలిక. ఈ గ్రహం యొక్క కదలిక ఎలా ఉంటుందంటే రవి బుధ శుక్ర గ్రహాలు, ఈ 3 గ్రహాలు కూడా నెలకొక్కసారి ఒక్కొక్క గ్రహాన్ని మారుతూ ఉంటాయి. చంద్రుడు 2.5 రోజులకే ఒక రాతిని మారిపోతాడు. రవి బుధ శుక్ర గ్రహాలు ఒక నెలకొకసారి ఒక రాతిని మారుతాయి. చంద్రుడు 2.5 రోజుకే ఒక రాతిని మారిపోతాడు. అలా కాకుండా కుజుడు 45 రోజులకు ఒకసారి, అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషంలో ఉన్నాడు, ఈ రోజు వచ్చాడు మేషంలోకి, ఈ రోజు నుంచి 45 రోజులకు వృషభంలోకి వెళ్ళిపోతాడు కుజుడు. ఇక గురువు సంవత్సరానికి ఒకసారి ఒక రాశి మారుతాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు మేషరాశిలో జన్మించారు, మీకు ఇప్పుడు మేషంలో గురువు ఉన్నాడు అనుకుందాం, లేదా వృషభ రాశిలో జన్మించారు, ప్రస్తుతం వృషభంలో గురువు ఉన్నాడు. మళ్ళీ వృషభంలోకి గురువు రావాలంటే 12 సంవత్సరాల కాలం పడుతుంది. ఒక్కొక్క రాశిని ఒక్కొక్క సంవత్సర కాలం ఆయన ఉండి అక్కడ ఆ ఫలితాన్నిచ్చి గురువు ముందుకు పోతాడు. అలాగాక శని చూసినట్టయితే 2.5 సంవత్సరాలకు ఒక్కసారి ఒక రాశి మారిపోతాడు. అంటే ఒక్కసారి ఈ 12 రాశులు తిరిగి రావటానికి 30 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతము కుంభరాశిలో శని ఉన్నాడు. మరలా కుంభరాశిలోకి రావాలంటే ఆయన ఒక్కొక్క రాశిని 2.5 సంవత్సరాలు అలా తిరిగి చివరికి మళ్ళా కుంభరాశిలోకి వచ్చేటప్పటికి 30 సంవత్సరాల కాలం పడుతుంది. ఈ విధంగా గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. అందువల్ల మనము ఎక్కువ కాలము ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు గురువు శని. గురువు 1 సంవత్సర కాలం ఉంటాడు, శని 2.5 సంవత్సరాల కాలం ఉంటాడు. మిగతా అలా కాకుండా రవి బుధ శుక్ర గ్రహాలు అయితే 1 నెలనే ఉంటారు. కుజుడైతే కేవలం 45 రోజులు ఉంటాడు. చంద్రుడైతే కేవలం 2.5 రోజులు మాత్రమే ఉంటాడు. ఈ విధంగా గ్రహ సంచారం ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయము గ్రహ దృష్టి. అంటే మనం ఇప్పుడు గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే గ్రహాలు ఎప్పుడు ఎంతెంత కాలం సంచారం చేస్తాయని తెలుసుకున్నాం. ఇక 3వది ముఖ్యమైన విషయము గ్రహ దృష్టి. ఏ గ్రహము ఏ రాశి నుంచి ఏ రాశిని చూస్తుంది అనేటువంటి విషయాన్ని. ప్రతి గ్రహం కూడా తను ఉన్న రాశి నుంచి 7వ రాశిని చూస్తుంది. అలా కాకుండా శని తాను ఉన్న రాశి నుంచి అదనంగా 7వ స్థానాన్ని మాత్రమే కాకుండా 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని కూడా చూస్తాడు. ఇక కుజుడు తను ఉన్నటువంటి స్థానం కాకుండా, తను ఉన్న స్థానం నుంచి 7వ స్థానాన్ని కాకుండా అదనంగా 4, 8 స్థానాలను కూడా చూస్తాడు. అలాగే గురువు 5, 9 స్థానాలను చూస్తారు. అంటే రాహుకేతువులను మినహాయిస్తే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అనేటువంటి ఈ 7 గ్రహాల్లో శని కుజ గురువులకు 7వ దృష్టి కాకుండా అదనంగా కూడా దృష్టి ఉంటుంది. ఇప్పుడు ఇది శుభగ్రహంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు, గురు దృష్టి ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తుంటాయి. అలా కాకుండా శని దృష్టి కుజ దృష్టి ఉన్నప్పుడు అశుభ ఫలితాలు వస్తుంటాయి. ఈ విధంగా మనకు
ఈ గ్రహాల యొక్క దృష్టులు అంటే మనం ఒక గోచారం తెలుసుకోవడము, పంచాంగం చూసుకొని మన గోచార ఫలితాన్ని తెలుసుకోవాలంటే ముందు గ్రహం ఎక్కడ ఉంది, ఎటువంటి దృష్టి కలిగి ఉంది, మూడవది ఏ స్థితిలో ఉంది అంటే వక్రస్థితి కూడా ఉంటుంది. దీనికి గ్రహాలను 3 విభాగాలుగా చూడొచ్చు మనం. బింబగ్రహాలు, తారాగ్రహాలు, ఛాయాగ్రహాలు అని 3 విధాలుగా చూడవచ్చు. ఈ రవి చంద్రులు వీళ్ళను బింబగ్రహాలు అంటారు. వీళ్ళకి ఎటువంటి వక్రగతి ఉండదు. ఇక అలా కాకుండా రాహు కేతు గ్రహాలు, ఇవి 2 ఛాయాగ్రహాలు. ఇవి ఎప్పుడూ వక్రగతిలోనే తిరుగుతుంటాయి. అంటే 2 గ్రహాలు రవిచంద్రులు పోయారు, రాహుకేతువులు పోయారు. మిగిలిన 5 గ్రహాలు కుజ, బుధ, గురు, శుక్ర, శని, వీటిని తారాగ్రహాలు అంటారు. వీటికి వక్రస్థితి కూడా కలుగుతుంటుంది. వక్రస్థితి అంటే వెరగ మార్గంలో నడవవు. వాటి యొక్క సంచారం మనము భూమి మీద నుంచి చూసినప్పుడు మిగతా గ్రహాలతో వెనుకబడినట్టుగా కనపడుతుంటాయి. ఈ విధంగా వక్రస్థితిలో కూడా ఉంటూ ఉంటాయి గ్రహాలు. కాబట్టి మనము ఈ గహనము ఎలా ఉంది, ఏ ఏ ఏ గ్రహము వక్రస్థితిలో ఉంది, పాపగ్రహము వక్రస్థితిలో ఉంటే అంటే కుజ, శని ఇలాంటి గ్రహాలు వక్రస్థితిలో ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాయి. శుభగ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ ఫలితాన్ని కూడా ఇస్తాయి. గురువు ప్రత్యేకించి వక్రస్థితిలో ఉన్నప్పుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని ఇస్తాడు. మిగిలిన గ్రహాలు అలా కాదు. ఇప్పుడు ఉదాహరణకు ప్రస్తుతం ఈ ఆశ్వీజ మాసంలో లేదా ఈ అక్టోబర్ నెలలో చూసినట్టయితే వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు వక్రస్థితిలో ఉన్నాడు. అక్కడ ఆ స్థానాన్ని బట్టి ఫలితం ఇస్తాడు. శని ఇతర గ్రహాలు అంటే మనం చెప్పుకున్నట్టుగా కుజ, బుధ, శుక్ర, శని గ్రహాలు ఇవి వాటికన్నా ముందు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి శని వక్రస్థితిలో ఉన్నాడు. అంటే మకర రాశి యొక్క ఫలితాన్ని ఆయన ఇస్తాడు. ఈ విధంగా మనం ఫలితాలు తెలుసుకునేటప్పుడు ముందుగా ఆ గ్రహం యొక్క లక్షణం ఏంటి, శుభగ్రహమా పాపగ్రహమా, తర్వాత ఎక్కడ ఉన్నారు, తర్వాత ఏ స్థితిలో ఉన్నారు, ఏ దృష్టిని కలిగి ఉన్నారు, ఈ విధంగా ఇన్ని విషయాలను మనం సమగ్రంగా పరిశీలించి మనము ఒక నిర్ణయానికి రావాలి. మనకు గోచార రీత్యా ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలలో లేదా ఈ 6 నెలల్లో ఈ 3 నెలల్లో ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు మనము మీనరాశిలో జన్మించినటువంటి జాతకులకు గోచార రీత్యా అక్టోబర్ నెలలో 3/10/2024 నుంచి 1/11/2024 వరకు ఈ ఆశ్వీజ మాసములో ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది, ఎలాంటి గోచార రీత్యా ఎటువంటి ఫలితాలను ఈ జాతకులు పొందే అవకాశం ఉంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా మనము గ్రహస్థితిని తెలుసుకోవాలి. గ్రహస్థితి నేను వివరిస్తాను, ఒకసారి చూసుకోండి. లగ్నం మీన రాశిలో పాపగ్రహమైనటువంటి తీవ్ర గ్రహమైనటువంటి రాహు ఉన్నాడు. దీని యొక్క ఫలితము చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రత్యేకించి మనసు మీద, ఆలోచనల విధాల మీద, నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి దాని మీద కూడా ఎక్కువగా ఇది రాహు యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మీన రాశిలో జన్మించినటువంటి ఈ జాతకులు ఈ అక్టోబర్ నెలలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత 3వ ఇంట వృషభ రాశిలో గురువు ఉన్నాడు. 4వ ఇంట మిథున రాశిలో కుజుడు ఉన్నాడు. 7వ ఇంట సప్తమ స్థానంలో కన్యా రాశిలో రవి, చంద్ర, బుధ, కేతువులు ఉన్నారు. బుధుడికి ఇది స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రము. అలాగే బుధుడికి చంద్రుడు శత్రుగ్రహంతో కలుసుకొని ఉన్నాడు. అలాగే చంద్ర కేతువులు కూడా కలుసుకొని ఉన్నారు. రవి, బుధులు కలుసుకొని ఉన్నారు. రవి పాపగ్రహము. ఈ బుధుడితో కలుసుకొని ఉండడం వల్ల బుధుడు కూడా పాపగ్రహం అయ్యాడు. స్వక్షేత్రమైన ఉచ్చక్షేత్రమైన కూడా ఆయన మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితిలో లేడు. ఇక తులారాశి 8వ రాశిలో శుక్రుడు ఉన్నాడు. 12వ ఇంట శని ఉన్నాడు కుంభంలో. మరొకసారి గ్రహస్థితి చెప్తాను. మీన రాశిలో రాహువు, వృషభంలో 3వ ఇంట గురువు, 4వ ఇంట కుజుడు,
7వ ఇంట రవి చంద్ర బుధ కేతువులు, అష్టమ స్థానంలో 8వ ఇంట శుక్రుడు, 12వ ఇంట కుజుడు కుంభరాశిలో శని ఉన్నాడు. శని వక్రస్థితిలోనే ఉన్నాడు. గురువు అక్టోబర్ 10వ తారీఖు నుంచి వక్రస్థితికి వెళ్తూ ఉన్నాడు. ఈ విధంగా ఈ గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి స్థిరమైనటువంటిది కాదు. రవి కుజ బుధ శుక్ర గ్రహాలు మార్పు చెందుతూ ఉన్నాయి. రవి 18 అక్టోబర్ నాడు కన్య నుంచి తులకు వస్తాడు. అలాగే కుజుడు 21 అక్టోబర్ నాడు మిథున నుంచి కర్కాటకానికి వస్తున్నాడు. బుధుడు 11 అక్టోబర్ నాడు కన్య నుంచి మళ్ళా తులకు వెళ్ళిపోతున్నాడు. అలాగే శుక్రుడు 16 అక్టోబర్ నాడు తుల నుంచి వృశ్చిక రాశికి వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా ఈ గ్రహస్థితి ఈ అక్టోబర్ మాసములో ఈ మీన రాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఉంది. మరి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు, ఈ మీన రాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్నప్పుడు, ముందుగా విద్యార్థులకు 4వ స్థానంలో మిథున రాశిలో కుజుడున్నాడు. పాపగ్రహము, తీవ్రగ్రహము శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఇక పంచమ స్థానాధిపతి అయినటువంటి కర్కాటక స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు శత్రుక్షేత్రంలో అక్కడ కేతువుతో కలుసుకొని ఉన్నాడు. కాబట్టి తప్పక మరి 9వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఆ చతుర్థంలోనే ఉన్నాడు. కాబట్టి విద్యార్థుల మీద ఈ అక్టోబర్ నెల అంటే ఆశ్వీజ మాసంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి నిర్ణయాలు కూడా వీళ్ళు తీసుకునే అవకాశం ఉంది ఈ కుజుడి యొక్క ప్రభావం వల్ల, అలాగే చంద్రకేతువుల యొక్క కలయిక వల్ల. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే, తప్పనిసరిగా ఇది అక్టోబర్ ఆశ్వీజ మాసము, ఇక్కడ పైగా కుజుడి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలి, చంద్రుడి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలి. కాబట్టి వీళ్ళు అమ్మవారి గుడికి వెళ్ళడము, ఏదైనా అమ్మవారి గుళ్ళు చాలా ఉంటాయి. కన్యకా పరమేశ్వరి గుడులు ఉంటాయి. అలాగే మనకు కట్టమైసమ్మ లాంటివి, ఎల్లమ్మ ఇలాంటి గుడులు కూడా అమ్మవారి దేవాలయాలు ఉంటాయి. ఈ అమ్మవారి దేవాలయాలకు తప్పకుండా వెళ్ళాలి. అక్టోబర్ మాసంలో ఆశ్వీజ మాసంలో వెళ్ళాలి. అమ్మవారి యొక్క కుంకుమను తీసుకొని ధరించడం వల్ల ఈ కుజుడి యొక్క ప్రభావము, చంద్రుడి యొక్క ప్రభావాన్ని ఈ విద్యార్థి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి రంగము సినీ రంగం. సినీ రంగముకు సంబంధించినటువంటి వాళ్లకు శుక్రుడు ఈ క్రియేటివిటీ రంగానికి సంబంధించి ఈ శుక్రుడు ఒక ప్రధానమైనటువంటి గ్రహము. ఆయన తులలో స్వక్షేత్రంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో పాపస్థానంలో ఉన్నా కూడా కాస్త ఆయన స్వక్షేత్రం కాబట్టి ఆయన శుభ ఫలితాలను ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇక వీళ్లకు 10వ స్థానం కూడా ముఖ్యమైనటువంటిది. 10వ స్థానము ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి అధిపతి అయినటువంటి గురువు 3వ ఇంట వృషభ రాశిలో ఉన్నాడు. ఆయన అక్కడ వృషభ రాశిలో ఉన్నాడు. ఆయన వక్రస్థితిని పొందుతున్నాడు. తప్పకుండా గురువు మంచి ఫలితాలను ఇస్తాడు. అక్కడ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఏమీ లేదు. కాబట్టి సినీ రంగ ప్రముఖులకు కాస్త బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపార స్థానం, వ్యాపారము, ఉద్యోగము, రాజకీయ నాయకులు. ఈ వ్యాపార, ఉద్యోగ, రాజకీయ నాయకులకు కూడా ఈ 10వ స్థానము ధనుస్సు రాశి. ధనుస్సు రాశి యొక్క అధిపతి గురువు వృషభంలో ఉన్నాడు. 3వ ఇంట ఉన్నాడు. కాబట్టి వీళ్ళకు కూడా శుభంగానే ఉందని చెప్పవచ్చు. కానీ రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటప్పటికీ 2 గ్రహాలు వీళ్ళను ప్రభావితం చేసే అవకాశం కనపడుతుంది. మొట్టమొదటిది మీన రాశిలో, జన్మరాశిలో రాహువు పాపగ్రహం ఉండడము, అలాగే 12వ ఇంట శని ఎవరైతే ఈ వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపేటువంటి గ్రహం ఉందో ఈ శని 12వ ఇంట వ్యయస్థానములో ఉన్నాడు. ఇది మారక స్థానం కూడా. కాబట్టి ఈ రాజకీయ నాయకులు కానీ అట్లా ఇలాంటి వ్యాపార వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకించి తగిన జాగ్రత్తలు తీసుకునే తీరవాలి. ఆ మీన రాశిలో జన్మించినటువంటి వాళ్ళు రాహు యొక్క ప్రభావము, శని యొక్క ప్రభావము రెండింటికి గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని వీలైతే ఏమాత్రం అవకాశం ఉన్నా శివుడికి కాస్త అభిషేకాలు చేయటము, శివాలయాన్ని దర్శించడము, నవగ్రహాలకు అభిషేకం చేసుకోవటము, నవగ్రహాల ప్రదర్శనలు చేయటము, ఇలాంటివి చేయటం వల్ల ఈ రాహువు యొక్క, శని యొక్క ప్రభావాన్ని తప్పకుండా తగ్గించుకునే అవకాశం ఉంటుంది మీన రాశిలో జన్మించినటువంటి ఈ జాతకులు. ఎందువల్ల లగ్నములు ఏ రాశిలో అయితే జన్మించాడో అక్కడే రాహు ఉన్నాడు. వ్యయస్థానంలో 12వ ఇంట శని ఉన్నాడు. శని గది స్వక్షేత్రం అయినప్పటికీ కూడా అది పాపస్థానం, వ్యయస్థానం. అందువల్ల తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు ఈ వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు ప్రత్యేకించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధమైనటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల తప్పకుండా ఈ మీన రాశిలో జన్మించినటువంటి వాళ్ళు శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఓం శ్రీమాత్రే నమః.